అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈసారి సాగుపై ఆశలు వదులుకున్న రైతాంగానికి తాజాగా కురుస్తున్న వర్షాలు ఆశాజనకంగా మారుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి చెరువులన్నీ నిండాయి. వాగులు వంకలు పొంగాయి. అయితే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాలో మాత్రం మామూలు వర్షాలే పడ్డాయి. పూర్తి స్థాయిలో చెరువులు నిండలేదు. తాజా వర్షాలపై రైతులు ఏమంటున్నారు? శాస్త్రవేత్తలు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలపై ప్రత్యేక కథనం. నేను 2 ఎకరాలు భూమి ఉంది. ఒక ఎకరం నాటేసిన, ఒక ఎకరం వేద్దాం అనుకుంటాను. వర్షం వల్ల వేస్తున్నాము. ఇది ఆనందంగా అనిపిస్తుంది, అందుకే వేయాలనిపించింది. దేవుని కరుణించడం వల్ల నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు నాటేస్తాం అనుకుంటాను. వరి సాగుపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపింది. ఇన్నాళ్ళు వర్షాలు కురవకపోవడంతో వరి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. నైరుతి రుతుపవనాలు రాక ఆలస్యం కావడం, సరిపడా వర్షాలు లేకపోవడంతో రైతులు వరి పంట వైపు మొగ్గు చూపలేదు. అయితే తాజాగా కురుస్తున్న వర్షాలు ఆశలు కలిగిస్తున్నాయి. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 128,000 ఎకరాలకు పైగా వరి సాగు చేస్తారు. కానీ ఇంతకాలం వర్షాలు కురవక రైతులు ఆకాశం వంక ఆశగా ఎదురుచూశారు. 2 నెలలు ఆలస్యమైన వర్షాలు కురుస్తూ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నార్లు వర్షాలు పడతాయి కావచ్చు అని నార్లు పోసినాం. ఇక పడతాయి అంటే ఇక వర్షాలు పడలేదు. నారు ముదిరిపోయే టైం అయితే నెల దాటిపోయింది. ఇక నిన్న మొన్న పడ్డ ఈ చెదురుముదురు వర్షాలకు ఇక నాటేద్దామని ఎత్తాను. రైతులకు ఏమున్నది అనగా, మన వర్షాలు లేక ఇప్పటికీ నెల 15 రోజుల నారు కూడా వర్షాలకు పడలేక ఈ మొన్నట్టుండి వర్షాలు పడడం వల్ల ఈ చెదురుముదురు వర్షాలకు ఆ నీళ్ళు ఈ నీళ్ళు వేరేటల నీళ్ళు కలిసి పారించుకొని నాట్లు వేసుకుంటున్నాం. ఇప్పటి వరకు వర్షాలు లేవు, ఏమి లేదు. కెనాల్ కాలువ వచ్చే పోషన్ కూడా అవపడతలేదు. ఎప్పుడన్నా వచ్చేటట్టు కూడా చేయాలని గవర్నమెంట్ని కూడా ప్రకటిస్తున్నాం. ఈ సీజన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 261.1 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా మొన్నటి వరకు 143 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసినట్లుగా చెబుతున్నారు. 5 లక్షల ఎకరాలకు పైగా సాగు కావాల్సి ఉండగా 4 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న 44,000 ఎకరాల్లో రైతులు సాగు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే తాజాగా కురుస్తున్న వర్షాలతో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పుడు సాగు చేయడం వల్ల ఉత్పత్తి తగ్గే అవకాశాలుంటాయని రైతులు ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 6 తడి పంటలు సాగు చేసిన రైతులు అవి మధ్యలో తీసివేయలేని పరిస్థితి కూడా నెలకొని ఉందని అంటున్నారు. 1 ఎకరం వేసినాం, బావిలో నీళ్లు లేవు. ఇప్పటి వరకు వర్షాలు పడతలేవు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ రానున్న రోజుల్లో మంచి వర్షాలు పడాలి. ఇప్పటికే కాలం లేట్ అయిపోయింది. మాకు పంటలు పండాలి మంచిగా, దేవుని దయ వల్ల. మాత్రం గ్రౌండ్ లెవెల్లో వాటర్ డిప్లీషన్ అయ్యే ఉందండి. సరిపోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయి మనకి పంటలకి. ఇప్పుడు రైతులు అదే చెప్తున్నాం మేము. ముందస్తు సూచనలు ఏంటంటే, ఈ వర్షాలు మనకి వరికి సరిపోయేలా లేవు. ఉన్నా కానీ మనకి రిజర్వాయర్లలో వాటర్ సోర్సెస్లో ఓన్లీ త్రాగునీటి వరకే సరిపోయేటట్టు ఉన్నదని మనకి ఇరిగేషన్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి రైతులను కూడా మనకి ఎక్కువ వాటర్ యూటిలైజ్ చేసే పంటలు కాకుండా తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలైన ఆరుతడి పంటలు, పప్పు దినుసులు, లేకపోతే మనకి ఆయిల్ సీడ్స్, అవి వాటి వైపు వెళ్ళమని చెప్తున్నాం. వర్షాలు అనుకూలంగా ఉండడంతో రైతులు స్వల్ప దీర్ఘకాలిక వరి నారు పోసుకునే వెసులుబాటు కలిగిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నారు ఎదిగితే నాట్లు వేసుకోవచ్చు, కానీ నారు ముందుగా పోసి అది ముదిరిపోయిన పక్షంలో తల భాగాన్ని తుంచి నాట్లు వేసుకోవాలని సూచిస్తున్నారు. 1-2 కాకుండా 4-5 కర్రలు పాతాలని చెబుతున్నారు. ఇప్పుడే నారు పోసే రైతులు మాత్రం స్వల్పకాలిక వరి విత్తనాలతో డైరెక్ట్గా నాట్లు వేస్తే మంచి దిగుబడి వస్తుందని వరంగల్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త గణ్యనాయక్ చెబుతున్నారు. మనకు సమయాభావం మించిపోయే పరిస్థితి ఉంది, కానీ వరి పంటే సాగు చేయాలి, మనకు నీటి వసతి సౌకర్యం ఉంది అన్నప్పుడు మాత్రం నేరుగా మనకు దమ్ము చేసి వెదజల్లే పద్ధతికి పోవచ్చు. లేదా పొడి పద్ధతిలో కూడా మనం విత్తనాన్ని వేసుకొని దాని తర్వాత దాన్ని తడి పద్ధతికి కన్వర్ట్ చేసుకొని వరి పంటను సాగు చేసుకునే అవకాశం ఉంది. అయితే కేవలం ఈ సంవత్సరం మనకు అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనకున్న నీటి వసతి మీద పూర్తి అవగాహనతోటే వరి పంట సాగు చేస్తే రైతులు ఎట్లాంటి నష్టం లేకుండా పంట అనేది వానాకాలం గట్టెక్కే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో ముందుగానే వరి నార్లు పోసుకున్న రైతులు ఇప్పుడు నాట్లు వేస్తున్నారు. బోరుబావులు, వ్యవసాయ బావుల ద్వారా ఇన్నాళ్లు నార్లు కాపాడుతున్న
రైతులు పొలాల్లో నాట్లు వేస్తూ ఆడిపాడుతున్నారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వర్షాలు రైతాంగానికి ఊపిరినిచ్చాయని చెబుతున్నారు.